ఏపీలో నకిలీ రిపోర్టర్ల కలకలం రేపింది. వీరిలో 2 మహిళా రిపోర్టర్లు ఉన్నారు. నకిలీ రిపోర్టర్ల ముసుగులో దందాలు ప్రారంభించారు. ఫుడ్ ఇన్వెస్టర్స్ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వసూళ్లకు పాల్పడుతున్నారు. నకిలీ రిపోర్టర్ల ముసుగులో దందా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఏలూరు మండలం కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్ సమీపంలో ఉన్న అప్పలనాయుడు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లమనే పేరుతో కర్రీ పాయింట్కు వెళ్లిన ముఠా సభ్యులు కూరల్లో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించారు. కేసు నమోదు చేయవద్దంటే 10,000 ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారు. అప్పలనాయుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మనకి మండల అప్పలనాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటున్నాను. అలాగే బుక్కరి దేవి ప్రసాద్, ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి, ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు, ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు చేస్తున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.